రేపు శుక్రవారం ఏకాదశి. 6 తర్వాత తులసి మొక్క మొదట్లో ఇది పెట్టండి చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారి కుబేరులవ్వడం ఖాయం. జూన్ 6 శుక్రవారం మరియు నిర్జల ఏకాదశి. ఇది చాలా అద్భుతమైన రోజు. అయితే ఈరోజు రహస్యంగా తులసి చెట్టు మొదట్లో ఇది పెడితే మీ జీవితం మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. హిందూ సాంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసిని ఎంతో పవిత్రంగా భావించి ఎన్నో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. లక్ష్మీ అమ్మవారికి తులసి చెట్టు అంటే ఎంతో ఇష్టం. తులసి చెట్టు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన తులసి చెట్టు దగ్గర రేపు అంటే జూన్ 6వ తేదీ నిర్జల ఏకాదశి రోజు ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు నిర్జల ఏకాదశి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడు అన్నమైనా చాలదు. అటువంటి భీముడికి ఏకాదశి వ్రతము చెయ్యవలెనని కుతూహలము పుట్టినది. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమిటంటే ఏకాదశి నాడు భోజనము చెయ్యకూడదు కదా, భోజనము చేసినచో ఫలితము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని దగ్గరకు పోయి, పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అంటారు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడుగుతాడు. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు ఇలా అంటాడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే చాలా పవిత్రమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతము చేస్తూ ఉంటారు అని పలికెను. సరే, నేను కూడా అటులనే చేస్తాను. కానీ నేను భోజన ప్రియుడనే సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా, అలాగే ఇది జగమెరిగిన సత్యమే కదా. ఒక ఘడియ ఆలస్యమైనను నేను ఆకలికి ఉండలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎలా అని విచారించుచున్నాడు భీముడు. ఉపవాసం ఉన్న దినమునే ఆకలి ఎక్కువగా ఉండును, కావున ఆకలి దాహము అవ్వకుండా ఉండదు. అలాంటప్పుడు నాకు ఏకాదశి వ్రత ఫలం దక్కున సలహా ఇవ్వమని భీముడు పలికెను. భీమసేన పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం. దీక్షతో ఏ కార్యము చేసినను కష్టము అనిపించదు. కావున నీవు దీక్ష పూనినచో ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి అనగా నిర్జల ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినం మరొకటి లేదు. సంవత్సరం అంతా 24 ఏకాదశులలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీనిని నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఇది చాలా పవిత్రమైన మహాపర్వదినము. కావున ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన ఎడల గొప్ప ఫలితము కలుగును. ఇందులో ఏమాత్రము సంశయము లేదు. ఓ భీమసేన, నీవు తప్పక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా వ్రతం ఆచరించుము. ఆకలి గురించి దిగులు పడకు. దీక్షతోనున్న ఎడల ఆకలి ఏమాత్రము కలగదు. అలాగే ఈ నియమం తప్పకూడదు అని వివరించెను. ధౌమ్యుడి వలన తన సందేహం తీర్చుకొని భీముడు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను. అందుకే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని భీమసేని ఏకాదశి అని కూడా పేరు పొందింది. హిందువులు జరుపుకునే శ్రేష్టమైన విశిష్టమైన రోజులలో నిర్జల ఏకాదశి ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం విష్ణువు మొత్తం 24 ఏకాదశులు సృష్టించాడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణువును ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాన్ని పొందవచ్చు. 24 ఏకాదశులలో ఈ నిర్జల ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. తిథుల ప్రకారం అన్ని ఏకాదశులు ఎంతో శుభప్రదమైనవి.
కానీ అన్నిటికంటే ప్రత్యేకమైనది మాత్రం ఈ నిర్జల ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజును నిర్జల ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పర్వదినాన నీటిని త్రాగడం పూర్తిగా మానేస్తారు. అందుకే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. అన్ని ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ నిర్జల ఏకాదశి కూడా సాగుతుంది. దశమి నాడు ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు. ఆ తరువాత నిర్జల ఏకాదశి నాడు ఆచమనానికి తప్ప చుక్క నీరు కూడా ముట్టకుండా ఉపవాసాన్ని సాగిస్తారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని దర్శించి సేవించి పూజించుకోవడం చేస్తారు. అలాగే ఈ ఏకాదశి రాత్రి వేళ పురాణ కాలక్షేపంతో జాగరణ చెయ్యాలి. ఇక ఉపవాస విరమణ సమయంలో ద్వాదశి నాడు బ్రాహ్మణులను పిలిచి స్వయం పాకదానం ఇవ్వాలి. అలాగే ఒక అతిథిని భోక్తగా పిలిచి ఉపవాస వ్రతాన్ని విరమించాలి. ఈ ఏకాదశి రోజు మీ శక్తి కొలది దాన ధర్మాలు జపాదులు చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే నిర్జల ఏకాదశి రోజు సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించిన అనంతరం శ్రీ మహావిష్ణువుకు పూలు పండ్లు అక్షింతలు చందనంతో పూజ చేసుకోవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ రోజంతా గడుపుకోవాలి. ఆ తరువాత ఏకాదశికి సంబంధించిన కథ చెబుతూ స్వామివారికి హారతి ఇవ్వాలి. ఇలా శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలి. మీరు పూజలో స్వామివారికి నివేదన చేసిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరకు అందించాలి. మొత్తం ఉపవాసం అయిపోయిన తర్వాత మాత్రమే మీరు నీటిని త్రాగాలి. ఇక ఈ నిర్జల ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా తులసికి పూజ చెయ్యాలి. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు గుబురుగా ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని, అలాగే ధనం బాగా వస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే తులసి చెట్టు ఇంట్లో ఉంటే సమస్యలు గొడవలు కూడా రావు. అంతటి శక్తి తులసి చెట్టుకు ఉంది. ఈ తులసి చెట్టు దగ్గర నిర్జల ఏకాదశి రోజు చిన్న పరిహారం చేస్తే ధనధాన్యాలకు లోటుండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఈ రోజున ఏం చెయ్యాలి అంటే నిర్జల ఏకాదశి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత తులసి మొక్క చెట్టు మొదట్లో ఇది పాతి పెడితే లక్ష్మీదేవి కటాక్షిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసిని పూజించాలన్న విషయం గుర్తుంచుకోవాలి. మీరు నిత్యం తులసికి నీరు సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదివ్యాధి హర నిత్యం తులసి త్వం నమోస్తుతే. ఈ మంత్రాన్ని జపిస్తూ సమర్పించండి. దీంతో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. తులసి మొక్క సానుకూల శక్తిని ప్రసారం చేయడంతో ఆ ఇంట్లో నిత్యం ఆనందం నెలకొంటుంది. అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. లక్ష్మీదేవి తులసి స్వరూపం. ఏకాదశి తిథిలో శ్రీహరి అనుగ్రహం కోసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటుందని చెబుతారు. కాబట్టి ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయడం వల్ల ఆమె ఉపవాసం భంగమవుతుందని నమ్ముతారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని కూడా కొందరు విశ్వసిస్తారు. అలాగే ఆదివారాలు మరియు మంగళవారాలు కూడా తులసికి నీరు పోయడం నిషేధించబడింది.
ఈరోజు తులసి చెట్టు దగ్గర ఇలా చెయ్యండి. ఒక రాగి కాయిన్ తీసుకోండి. మీ దగ్గర రాగి కాయిన్ లేకపోతే ₹1 నాణాన్ని తీసుకోండి. ఇలా ఒక నాణెం తీసుకొని దానిని పాలలో ముంచి కడగండి. ఇప్పుడు ఈ నాణాన్ని తులసి చెట్టు మొదట్లో పాతి పెట్టండి. అంటే తులసి చెట్టు వేర్లు దాకా తవ్వి పెట్టమని కాదు. తులసి చెట్టు మొదట్లో కొద్దిగా మట్టి తీసి కాయిన్ని పెట్టి దానిపైన మట్టి వేసేయండి. లోతుగా పెట్టవద్దు. మళ్ళీ ఆ కాయిన్ను మీరు తీసుకునేందుకు వీలుగా ఉండేలాగా ఆ నాణాన్ని పాతి పెట్టండి. ఆ నాణెం పైకి కనిపించకుండా, అలా అని మరీ లోపలికి వెళ్లకుండా కొంచెం పైనే పాతి పెట్టండి. ఇలా పాతి పెట్టిన తర్వాత తులసి చెట్టు మొదట్లో 3 చుక్కల ఆవు పాలు వేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా తులసిమాతకి నమస్కారం చేసుకోండి. మా ఇంట్లో ఎటువంటి సమస్యలు రాకూడదు, మా కుటుంబం పచ్చగా ఉండాలని, మాకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవాలని మనసారా కోరుకోండి. ఇక ఈ కాయిన్ను ఒక 2 రోజుల పాటు అలా వదిలేయండి. 2 రోజుల తర్వాత ఆ కాయిన్ను తీసి మీరు డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే ధనానికి మీకు కొరత రాదు. తద్వారా మీకు రాబడి పెరుగుతుంది. అలాగే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి ఆశీర్వాదాలు కూడా మీకు లభిస్తాయి. కనుక మీరు కూడా ఈ నిర్జల ఏకాదశి రోజు మేము చెప్పిన విధంగా తులసి చెట్టు దగ్గర రాగి నాణెంతో లేదా రూపాయి కాయిన్తో ఈ చిన్న పరిహారం చేసుకోండి. తద్వారా మీకున్న ధన సమస్యలను తొలగించుకొని మీ కుటుంబంతో సంతోషంగా హాయిగా జీవించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.